మనం ఈ సిరీస్ యొక్క రెండవ భాగంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ అలాగే నెపోలియన్ రూల్ గురించి తెలుసుకున్నాం కదా. దాని తర్వాత మనం దీనికంటే 40 సంవత్సరాల ముందు యూరోప్ ఖండంలో రాజ్యాలు చిన్న చిన్న పజిల్స్ లాగా ఉండేవి అని తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి కంటిన్యూ చేయబోతున్నాం. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మిగతా యూరోప్ ఖండాలకు అంటే యూరోప్ దేశాలకు ఎలా వ్యాపించింది అనేది తెలుసుకుందాం. మొదలు పెడదామా మరి? అనగనగా యూరోప్ ఖండంలో అంటే యూరోప్లో 2 రకాల ప్రజలు జీవించేవారు. వారు చాలా భిన్నంగా ఉండేవారు. మొదటి వర్గం అరిస్టోక్రాట్స్ మరియు రెండవ వర్గం పెసెంట్స్ అంటే రైతులు. అరిస్టోక్రాట్స్ అనేవారు రిచ్ ల్యాండ్ ఓనర్స్. ఈ పురుషులు మరియు స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఇల్లు మరియు పట్టణాల్లో భవ్యమైన మాన్సూన్స్లో జీవించేవారు. వారు మెరిసే బట్టలు వేసుకునేవారు, గుర్రాలపై తిరిగేవారు మరియు వారికి అనేక మంది సర్వెంట్స్ ఉండేవారు. వారు చాలా శక్తివంతులు, భూములకు యజమానులు. అయితే ఈ భూములపై పేద ప్రజలు పనిచేసేవారు. అరిస్టోక్రాట్స్కు ఫ్రెంచ్ మాట్లాడడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇది ఉన్నత వర్గాల వారి భాష. వారు వేరే వేరే దేశాలలో జీవించేవారు, కానీ వారందరి లైఫ్ స్టైల్ ఒకేలా ఉండేది. అయితే వీరు తరచూ ఒకరికొకరు ధనిక కుటుంబంలో పెళ్లి చేసుకునేవారు, కానీ వారు చాలా తక్కువ మంది ఉండేవారు. ఎలా అంటే ఒక పెద్ద కేక్లో చిన్న చెర్రీలా. అయితే వీరి కింద ఉన్నవారు పిసన్స్ అంటే రైతులు. అనేక లక్షల మంది సాదా లైఫ్ స్టైల్స్లో ప్రజలు జీవించేవారు. కష్టంగా వారి పొలాలలో అంటే ఫామ్స్లో పనిచేసేవారు. అయితే ఇతర ప్రాంతాలు, కొంతమంది వెస్ట్ దేశాలలో కొందరు పెసెంట్స్ స్వంతంగా చిన్న చిన్న భూములు అంటే ఫామ్స్ కలిగి ఉండేవారు, లేదా అద్దె చెల్లించి పంటలు పండించేవారు. కానీ ఈస్ట్ మరియు సెంట్రల్ యూరోప్లో ఉన్న పెసెంట్స్ను సర్వ్స్ అని పిలుస్తారు. వారు అరిస్టోక్రాట్స్కు చెందిన పెద్ద పెద్ద భూములపై స్లేవ్స్ అంటే బానిసలులా పనిచేసేవారు. వీరి జీవితం చాలా కష్టంగా ఉండేది. కానీ దీని తర్వాత ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇంగ్లాండ్ లాంటి దేశాలలో ఫ్యాక్టరీలు మొదలయ్యాయి. అయితే పొగ యంత్రాలు, కార్మికులతో ఉన్న పెద్ద బిల్డింగులు పెరిగాయి. ఇది ఇండస్ట్రియలైజేషన్ అనే మార్పుకి ప్రారంభం అంటే పునాది. ఇది నెమ్మదిగా ఫ్రాన్స్, జర్మనీ లాంటి ప్రాంతాలకు వ్యాపించింది. కథలో కొత్త వర్గపు ప్రజలు మొదలయ్యారు. వీరే మిడిల్ క్లాస్. వారు అరిస్టోక్రాట్స్ లాగా చాలా ఎక్కువ ధనవంతులు కాదు. తెలివైన ఆలోచనలు, గొప్ప కళలు కలిగిన వారు. వీరు బిజినెస్ మెన్, ఫ్యాక్టరీ ఓనర్స్, టీచర్స్, లాయర్స్ మరియు డాక్టర్స్. వారు పట్టణాల్లో పనిచేస్తూ ఫ్రీడమ్, ఫెయిర్నెస్లను నమ్మేవారు. పాత సిస్టమ్ను మార్చాలనుకునేవారు. వీరిని మిడిల్ క్లాస్ అంటారు. ఇప్పుడు 3 వర్గాల ప్రజలు ఉన్నారు: అరిస్టోక్రాట్స్, మిడిల్ క్లాస్ మరియు పెసెంట్స్. కేవలం కుటుంబపు పేరుతో అరిస్టోక్రాట్స్కు ప్రత్యేక హక్కులు ఉండడం మిడిల్ క్లాస్ వారికి నచ్చలేదు. నమ్మకం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఈక్వల్గా ఉండాలి అని. దేశం కేవలం రాజులకు, పెద్దలకి కాకుండా అందరికీ చెంది ఉండాలని. కాబట్టి ఈ డ్రీమర్స్ స్లోగా మాట్లాడడం మొదలుపెట్టారు, రాయడం, ఆలోచనలు పంచుకోవడం మరియు ఒక గొప్ప లక్ష్యం కోసం ప్లాన్స్ వేయడం ప్రారంభించారు. ఒక ఐకమత్యమైన దేశం, అందరి కోసం, ప్రతి సిటిజన్కు విలువ ఉండే దేశం అని చేశారు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ కథ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి. దాంతో మేము ఆ పీడిఎఫ్ని మీకు పంపించగలం. అంతేకాకుండా మీకు 10వ తరగతి నుంచి తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇది వారి చూస్తే కనుక వారికి పాఠాలు సులభంగా అర్థమవుతాయి. దాంతో వారు బాగా చదవగలరు. అంతేకాకుండా దీని ఇంగ్లీష్ వర్షన్ కావాలి అంటే ఛానల్లో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.